హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రూపా స్టోరీస్. ఈరోజు చెప్పబోయే స్టోరీ రాక్షసుడి పెళ్ళి. ఈ స్టోరీని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సీత ఎంతో అందంగా ఉంటుంది, మనసు కూడా ఎంతో మంచిది. అందుకే సవతి తల్లి రమణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా సహిస్తున్నది. రమణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ. అది పొద్దస్తమాను తల్లికి సవతి అక్క మీద లేనిపోని చాడీలు చెప్పి కుట్టిస్తూ ఉండేది. సీతకు కురూపివాణ్ణి పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని రమణమ్మ అనుకుంటున్నది. ఎవరో చెప్పగా ఇలాంటి సంబంధం ఉన్నదని విని ఆహ్వానం పంపింది. అది చేరవలసిన వాళ్లకు కాక మరొకరికి చేరడంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు. పైగా అతడు చాలా భాగ్యవంతుడని కూడా తెలిసింది. వెంటనే రమణమ్మ పెళ్లి చూపులకు సీతకు బదులు గీతను చూపించింది. వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే కనపడింది. ఇంతలో మంచినీళ్లు తీసుకుని అక్కడకు వచ్చిన సీతను వరుడు చూడనే చూశాడు. అంతే, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాడు. రమణమ్మ సీత గురించి అతడికి కల్పించిన ఎన్నో చెడ్డ విషయాలను చెప్పింది. పెళ్లి కొడుకు ఆమె మాటలు పట్టించుకోకుండా సీతనే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆలోచించి ఏ విషయమూ కబురు పెడతానని చెప్పి పెళ్లివారిని పంపించేసింది రమణమ్మ. ఈ జరిగిన దానికి రమణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంతా కాదు. ఆమె గీతతో, ఇది మన ఇంట్లో ఉండగా నీకు పెళ్లి కాదు, ఈ రాత్రి దీని మొహం మీద వేడి వేడి నూనె పోసేస్తాను, దానితో దీని అందం నాశనం అయిపోతుంది అన్నది. గీత ఈ మాటలకు భలే భలే, అలా చేస్తే అక్క కంటే నేనే అందగత్తెనవుతాను అంటూ సంతోషించింది. ఈ మాటలు సీత విన్నది. గుండె గుబేల్మనగా రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి సమీప అరణ్యంలో ప్రవేశించి కొంత దూరం నడిచాక అలసట ఎక్కువై ఒక చెట్టు కింద ఒళ్ళు తెలియనంతగా నిద్రపోయి బారెడి పొద్దెక్కాక సీతకు మెలకువ వచ్చి చూస్తే వికృతాకారుడొకడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తున్నాడు. ఓ రాత్రి వేళ చిరుతపులి ఆమె పైకి దూకబోతుండగా చూసి వాడు దాన్ని తరిమేసి అప్పటి నుంచి ఆమెకే అపాయమూ రాకుండా కాపలా కాస్తున్నాడు. సీత వాడికి కృతజ్ఞతలు చెప్పుకున్నది. నాకు నువ్వంటే ఇష్టమైంది, మనం పెళ్లి చేసుకుందాం, హాయిగా పట్నం వెళ్ళి ఉందాం అన్నాడు వికృతాకారుడు. సీతకు వికృతాకారుడు నచ్చలేదు. తనను రక్షించినవాడు కాబట్టి ఏమీ అనలేక, నేను తప్పక నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే, కానీ నేను ఈ అరణ్యానికి వచ్చినది ఎందుకనుకున్నావు? ఒక రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను. ఎందుకంటే నా జాతక చక్రం ప్రకారం నేను రాక్షసుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో. ఆ రాక్షసుడు ఎవడో తక్షణం కంటపడితే బాగుండు, ఒక్క కత్తివేడితో వాడిని 4 ముక్కలుగా నరికి నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నాడు వికృతాకారుడు దర్పంగా. అంతే, ఆ మరుక్షణం ఇదిగో వచ్చే అంటూ ఒక రాక్షసుడు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. వాడు వికృతాకారుడితో, నువ్వు కోరిన మరుక్షణం కంటపడ్డాను, నువ్వు నన్ను చంపి అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదా నేనే నిన్ను చంపి ఈ పిల్లను పెళ్లి చేసుకుంటాను. అక్కడికి నిజంగానే రాక్షసుడు రావడంతో బెదిరిపోయిన సీత పెద్దగా కేక పెట్టి మూర్ఛపోయింది. వికృతాకారుడు రాక్షసుని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి, రాక్షసుడితో పోరాడడానికి నేనేమైనా పెరిగిపోతున్నా అంటూ అక్కడి నుంచి పారిపోయాడు. రాక్షసుడు సీతలోపచారాలు చేసి సీతకు స్పృహ తెప్పించి, నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమీ చేయను, నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కాస్త తేరుకోగానే సీత, నువ్వేమో పర్వతాకారుడైన రాక్షసుడివి, నేనేమో పిచ్చుక పిట్టను, మనకు పెళ్ళెలా వీలవుతుంది? నలుగురు మన జంటను చూసి నవ్వరా అన్నది. నాకు కామరూప విద్య తెలుసు, నీకోసం నవమన్మథకారుడైన మానవుడి రూపం ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడిగా మారిపోయాడు. అప్పటికీ సీతకు వాడికి రాక్షసుడన్న భయం మనసులోంచి పోలేదు. వాడిని ఎలా వదులుచుకోవాలో తెలియక, నేను తల్లిచాటు పిల్లను, నా పెళ్లికి అమ్మను ఒప్పించు అన్నది. రాక్షసుడు సరేనని సీతను తీసుకుని ఆమె ఊరికి బయలుదేరాడు. సీత వేగంగా నడవలేకపోతున్నది. ఆమెను భుజాల మీద కూర్చోపెట్టుకుని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరాడు. సీత చప్పున రాక్షసుడి భుజాల నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళి, పిన్ని, వీడెవడో రాక్షసుడు లాంటి వాడు నన్ను పెళ్లాడతానని నా వెంట పడ్డాడు, నన్ను రక్షించు అంటూ రమణమ్మకు చెప్పుకున్నది.
సవితి తల్లికి రాక్షసులు కూడా భయపడతారని సీత నమ్మకం. రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే సీత జుట్టు పట్టుకుని రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావే అంటూ గద్దించింది. అంతలో రాక్షసుడు ఇంట్లోకి ప్రవేశించి అది చూసి, ఏ ముసిల్దానా, సీతను విడిచిపెట్టు. ఆ పిల్ల ఒంటి మీద ఈగ బాదినా నిన్ను ఈగను నలిగినట్టు నలిపేస్తాను. రమణమ్మ హడలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడి వంక చూసి, ఎవరు నువ్వు? నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అన్నది. నేను నీ కూతురు సీతను ప్రేమించాను. మా పెళ్లికి నీ అనుమతి కావాలి. అందుకు నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు. వాడు రాక్షసుడని తెలియకపోవడం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూప సౌందర్యానికి ముగ్ధురాలై, నువ్వు నా కూతురు గీతను పెళ్లి చేసుకోరాదు, అప్పుడు నేనే నువ్వు చెప్పే మాటలు వింటాను అన్నది. రాక్షసుడు తల అడ్డంగా ఊపి, పూర్వజన్మలో రామబాణానికి తెచ్చిన రాక్షసుడిని. నాది ఒకే మాట, నాకు ఒకే భార్య. నేను సీతనే పెళ్లి చేసుకుంటాను. అన్నింటికీ నీ ఇష్టం కుదరదు. నేను 3 పనులు చెబుతాను. అవి చేయగలిగితే నీ పెళ్ళి నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది, లేకుంటే నా ఇష్ట ప్రకారం. సరేనా అన్నది రమణమ్మ. అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఇంట్లో చెత్తా చెదారం గురించి మాత్రం నాకే పని చెప్పకూడదు. అందువల్ల నీకే ప్రమాదం. రమణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తు గుండిగను చూపించి గంటలో దాని నిండా నీళ్లు నింపాలని చెప్పింది. ఆ గుండిగ పూర్వకాలానిది. ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిల్వ ఉంచుకునేవారు. అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావి నీళ్లు తోడక తప్పదు. రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుండిగను బావి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ వాడు దాన్ని 2 చేతులతో పట్టుకుని నూతిలోకి దూకాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఒక పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి, అత్తయ్య, నేలగుండిగను బావి పక్కన ఉంచేదా అని అడిగాడు. వాడెందుకలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరకు వెళ్ళి గుండిగ నిండా నీళ్లుండడం చూసి అదిరిపడింది. రాక్షసుడు నవ్వుతూ, నేలగుండిగను ఇంట్లో పెట్టాలంటే చెప్పు, అది నీ 2వ పని అవుతుంది అన్నాడు. రమణమ్మ తేరుకుని, నీకు కండబలం బాగానే ఉంది, ఇక బుద్ధి బలాన్ని పరీక్షించాలి. మా ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఏ సామాన్ ఎక్కడుండాలో అక్కడుండేలా ఇల్లంతా గంటలో సర్ది పెట్టగలవా అని ప్రశ్నించింది. అదంతసేపు, కాసేపు మీరంతా బయటికి వెళ్ళండి అన్నాడు రాక్షసుడు. అందరూ బయటకు వెళ్ళిన కొద్దిసేపటికే వాళ్లకు రాక్షసుడి నుండి పిలుపు వచ్చింది. వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది. ఎన్నో బరువైన రోళ్ళు, ఇతర వస్తువులు, ఇనుప పెట్టెలు, ధాన్యం బస్తాలు అటక మీదకు చేరిపోయాయి. ఇంట్లో సమయానికి అక్కరకు వచ్చే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి. ఇల్లంతా తీర్చిదిద్దినట్టుగా ఉంది. రమణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తా చెదారం అలాగే పడి ఉన్నది. ఇంత చేశావు, ఇంట్లో ఉన్న చెత్తా చెదారం తీసేయలేకపోయావా? ఇదేనా నీ చాకచక్యం అంటూ రమణమ్మ రాక్షసుడిని ఎద్దేవా చేసింది. అది నీ పని. ఆ పని నాకు చెబితే నీకే ప్రమాదమని ముందే చెప్పాను. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. మా అమ్మ ఏం చెబితే అది చేస్తానన్నావు, చేశావా? సరే సరే, లేదా ఓడిపోయానని ఒప్పుకో అన్నది గీత కోపంగా. అప్పుడు రాక్షసుడు రమణమ్మతో, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అన్ని విధాల మంచిది. ఎవరో పెళ్లికి రాక్షసుని ఆహ్వానించి నీకు కావలసినంత తినమంటే వచ్చిన అతిథులెవరికి విందు భోజనం ఎగరకుండా తినేశాడట. నీ పని నేను చెయ్యడం నీకే ప్రమాదం. అయినా పర్వాలేదంటే చెప్పు, చేస్తాను అన్నాడు రాక్షసుడు. ఈ ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్నంతా బయటికి విసిరేయి. ఈ 3వ పని చేస్తేనే నువ్వు గెలిచినట్లు అన్నది రమణమ్మ మొండిగా. దానికి రాక్షసుడు తమాషాగా నవ్వి, నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తా చెదారం నువ్వు నీ కూతురే అంటూ చెరో చేత్తో పట్టుకుని దూరంగా విసిరేసి సీతతో, నే విసిరిన విసురుకు వాళ్ళిద్దరూ అలా గాదిలో రిబ్బుమంటూ పోయి ఎక్కడో పడి ప్రాణాలు విడిచే ఉంటారు. ఒకవేళ బ్రతికున్నా ఇక ఈ జన్మకు ఇక్కడికి రారు అన్నాడు. సీత ఆశ్చర్యంగా రాక్షసుడి వంకే చూస్తూ, నీలో వాళ్లను చంపగల శక్తి ఉండి కూడా ముందుగా మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు అని అడిగింది. రాక్షసుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని, నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను చేసుకోనన్నావు. నీకోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను. అలా చేస్తూనే చెత్తా చెదారం గురించి వాళ్ళని ముందుగా హెచ్చరించాను. మూర్ఖులు, దుర్మార్గులు ముందుగా హెచ్చరించిన
తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు. అందుకే వాళ్ళ నోటితోనే నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలా అడిగించాను. అర్థమైందా? సీత అర్థమైందన్నట్లు తల ఊపింది. మనిషి అయ్యుండి తన ముఖం మీద మరిగే నూనె పోద్దామనుకున్న సవతి తల్లితో అన్నేళ్లు జీవించిన తన కోసం ఏమైనా చేయగల శక్తివంతుడైన రాక్షసుడికి భయపడడం అవివేకమని గ్రహించిన సీత అందమైన యువకుడిగా మారిన రాక్షసుడిని నిస్సంకోచంగా పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించింది. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.